అంటే ఏంటి అసలు? సంఘానికి ఉన్న నిర్వచనం ఏంటి? జాగ్రత్త గమనించండి. నేను చెప్తున్నాను, ఈ ఒక్క మాటను ఆలోచన చేసి. సంఘం అంటే సర్వోన్నతులైన దేవుణ్ణి ఆరాధన చేసేవారు, రాజుల రాజు అయిన దేవునికి తమ జీవితాలు సంపూర్ణంగా సమర్పించుకున్నవారు, ఆయన శిలువలో చేసిన బలియాగం ద్వారా రక్షణ పొందినవారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున దేర్ ఇస్ నో అదర్ బెటర్ డిస్క్రిప్షన్ దాన్ దిస్. సంఘాన్ని గురించిన ఒక అమూల్యమైన వివరణ, దీనికన్నా గొప్ప వివరణ మరొకటి ఉండదేమో. సర్వోన్నతులైన దేవుని ఆరాధన చేస్తున్నాము, రాజుల రాజుకు మన జీవితాలు సమర్పించుకున్నాం, యేసయ్య రక్తంలో మనం ఏం చేయబడ్డాం? కడగబడ్డాం. వాట్ ఏ ప్రివిలేజ్, వాట్ ఎన్ ఆనర్. నీ రక్షణను బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? దేవునికి ఇచ్చిన సాల్వేషన్ బట్టి ఎప్పుడైనా దేవునికి స్తోత్రం చెప్పావా? ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతిసారి నాకు అది లేదు ఇది లేదని ఏడవడమే తప్ప, ప్రభు నీవు నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలని ఎప్పుడైనా మనస్ఫూర్తిగా చెప్పావా? ఐ ఆల్వేస్ థ్యాంక్ గాడ్ ఫర్ ది సాల్వేషన్ దట్ గాడ్ హెస్ గివెన్ మీ. దేవుడు నాకు ఇచ్చిన రక్షణను బట్టి నేను ఎల్లప్పుడూ ఆనందిస్తాను, ప్రభువులో సంతోషిస్తాను. నేను ఎక్కడ నిలబడినా, ఏ ప్రాంతంలో నిలబడినా, ఏ దేశంలో నిలబడినా రక్షణ ప్రాముఖ్యంగా వర్తమానం చెప్పకుండా నేను వర్తమానం ముగించను. అది పెళ్ళైనా కానివ్వండి, అది ఎవరైనా చనిపోయినప్పుడు జరిగే కార్యక్రమం అవనివ్వండి, పుట్టినరోజు అవనివ్వండి, మీటింగ్స్ అవనివ్వండి, కాన్ఫరెన్స్లో అవనివ్వండి, ఫ్యామిలీ కాన్ఫరెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ బ్రింగ్ ద మెసేజ్ ఆఫ్ సాల్వేషన్ దేర్. ఎందుకోసం అంటే యేసయ్య రక్తం లేకుండా మనిషికి ఏం లేదు, రక్షణ లేదు.